యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు దివారాత్రం ధ్యానిస్తాడండి? ఎవరు ఆయన వాక్యమునందు ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో దివారాత్రములు వాళ్ళే చెప్పండి ధ్యానిస్తారు. హల్లెలూయా. ఇది ఒక పని చేయాలంటే ఆ పని మనకేముండాలా? ఆ పని మనకేముండాలా? సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలా. ఒక పని చేయాలంటే హల్లెలూయా, ఒక పని చేయాలంటే ఆ పని మనకి ఇష్టమైనది ఉండాలా. మనకి ఇష్టమైన దాని అంటే మనం ఏం చేయగలుగుతాం? ఆనందిస్తాం. దేవుని వాక్యం పట్ల మనకు ఆనందం ఉంటే దాన్ని ఏం చేస్తాం? మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే వాక్యాన్ని ఓపెన్ చేసామనుకోండి, అసలేం కూడా చెప్పండి, అసలేం కూడా అర్థమే కాదు. ఏం చదువుతున్నామో తెలియదు, ఏం చూస్తున్నామో తెలియదు, అసలు ఏం పట్టుకున్నామో కూడా కొన్నిసార్లు మనకు తెలియదు. ఎప్పుడు వాక్యం పట్ల మనకు ఆనందం లేక అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. ఎవరు ఆనందిస్తారో వాళ్ళు ఆ పని చేయాలి. ఏ పని పట్ల మనకు ఆనందం ఉంటుందో ఆ పని చేయడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎక్కువ ఇంట్లో కూడా ఏం పని చేస్తుంటాం? ఏం పని చేస్తుంటాం? ఎక్కువ ఇంట్లో మనకి ఇష్టమైన పని చేస్తుంటాం.